శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 825వ నామము బుధార్చిత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, బుధుల చేత అంటే బుద్ధిమంతులైన వారి చేత అర్చింపబడినది అని అర్థం. జగన్మాత బుద్ధిమంతులైన వారి చేత పూజింపబడుతూ ఉంటుంది. భక్తులు జగన్మాతను రకరకాలుగా ఆరాధిస్తూ ఉంటారు కదా, అర్చిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. కొంతమంది అనేకమైన పూజా సంబరాలతో ఆ తల్లిని ఆరాధిస్తే, మరికొందరు మంత్రపూర్వకంగా ఆరాధిస్తుంటారు, ఇంకొంతమంది మానసికంగా ఆరాధిస్తూ ఉంటారు. అందరి పద్ధతులు ఒకలా ఉండవు కదా. భక్తులు ఆచరించే పద్ధతులను గూర్చి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో 7వ అధ్యాయంలోని 16వ శ్లోకంలో వివరించారు. ఓ అర్జున, భక్తులు అనేవారు 4 రకాలుగా ఉంటారు. వీరిలో మొదటి రకం వారు ఆర్తులు. వీరు శారీరక మానసిక సంతాపములకు గురయ్యి ఉంటారన్నమాట. వీరికి ఏదైనా ఆపద సంభవించిన, రోగం వచ్చిన, ధన నష్టం జరిగినప్పుడు అప్పుడు వారికి భగవంతుడు గుర్తొస్తాడు. మొక్కులు మొక్కుతారు, పూజలు చేస్తారు, ముడుపులు కడతారు, ఈ విధంగా ఉంటారనమాట. ఇంకొంతమంది ఆ సమయంలో భగవంతుతో బేరం పెడతారనమాట. నాకు ఈ లాభం కలిగితే, ఈ రోగం తగ్గితే, ఈ సుఖం కలిగితే నీకు తలనీలాలు ఇస్తాను అని, నైవేద్యాలు సమర్పిస్తాను అని అంటూ ఉంటారు. అలాగని వీరు ఆపదలు తీరిన తర్వాత ఆ మొక్కులు తీరుస్తారా అంటే, వేల్పుల మొక్కులు 1000 ఏళ్ళు అని వాయిదాలు వేస్తూ ఉంటారనమాట. ఇటువంటి వారిని ఆర్తులు అని అంటారు. వీరు అవకాశవాదులు అనమాట. ఇక రెండో రకం భక్తులు ఉంటారు కదా, వాళ్ళు అర్ధార్థులు. వీరు శుభకర్మలను ఆచరించచ్చు, సుఖ సంపదలను కోరుతూ ఉంటారనమాట. తనకు వచ్చిన లాభాల్లో దేవుడికి వాటా ఇస్తూ ఉంటారు. ఎంతో కొంత శాతం భగవంతునికి హుండీలో వేస్తామని ఆశ చూపుతూ ఉంటారు. ఇంకా మూడో రకం భక్తులు జిజ్ఞాసులు. వీరు ఐహిక విషయాలపై ఆసక్తిని పూర్తిగా వదిలేసి పరమాత్మ తత్వజ్ఞానాన్ని పొందాలని కోరిక కలిగి ఉంటూ ఉంటారు. వీరు నేను వేరు, ఈ దేహం వేరు అనే భావంతో ఆత్మతత్వం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక 4వ రకం భక్తులు జ్ఞానులు అనమాట. ఇది అన్నిటికన్నా ఉత్తమమైన భక్తి. వీరినే బుధజనులు అని వ్యవహరిస్తూ ఉంటారు. వీరు వేదాలు, శాస్త్రాలు, పురాణాలు బాగా చదువుతారు. ఆత్మయే నిత్యము, సత్యము అని నమ్ముతారు. అందరిలోనూ పరమాత్మని దర్శిస్తూ ఉంటారు వీళ్ళు. అటువంటి బుధజనుల చేత అమ్మవారు పూజింపబడుతూ ఉంటారు. బుధులు అనగా దేవతలు అని కూడా ఇంకొక అర్థం ఉందన్నమాట. ముక్కోటి దేవతల యొక్క అర్చనలు అందుకునేది ఆ పరమేశ్వరి అనే అర్థం కూడా మనం తీసుకోవచ్చు. బుధజనులు అనగా బుద్ధిమంతులు అని ఇంకొక అర్థం కూడా ఉంది. వీరు పండితులు, విద్వాంసులు అన్నమాట. వీరు తమ పాండిత్యం చేత అజ్ఞానులను కూడా భగవన్నామస్మరణలోకి మళ్లింపగలుగుతారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పత్రం పుష్పం ఫలంతో ఏమి సమర్పించినా ప్రేమతో స్వీకరిస్తాను అని చెప్పారు కదా. దీని అంతరార్థం ఏంటి అంటే, పత్రము అంటే పడిపోయేది, మనల్ని పడగొట్టేది మనసే కనుక ఆ మనసును స్వామివారికి అర్పించాలి. వికసించేది పుష్పం కనుక మన బుద్ధి అనే పుష్పాన్ని సమర్పించాలి. రేటు చేత పగలగొట్టబడినది ఫలం కాబట్టి మన అహంకారం అనే ఫలమును స్వామివారికి మనం ప్రసాదించాలి. మనకు పరమాత్మతో ఐక్యభావం కలిగించే తోయమును అంటే ఈ 4టిని పరమాత్మకి సమర్పించాలి. అదే బుధార్చన అవుతుంది. ఈ విధంగా పరమేశ్వరీ తత్వంను సరిగా అర్థం చేసుకున్నట్లయితే అసలు పూజ కానీ, యాంత్రికంగా చేసే పూజ కానీ, మనం చేసే పూజలు పూజే కాదనమాట. అవి అసలు లెక్కలోకే రావు. అంటే ఈ నామంలో మనం చెప్పుకున్నట్లుగా మనము మన యొక్క బుద్ధిని, మనస్సుని అమ్మవారికి అర్పించాలి. ఆ విధంగా చేసే పూజే లెక్కలోకి వచ్చే పూజ అన్నమాట. అది ఎవరు ఆ విధంగా చేస్తారు? మనం ఈ నామంలో చెప్పినట్లుగా బుద్ధిమంతులు, జ్ఞానులు ఆ విధంగా పూజ చేస్తారు కాబట్టి, వారి చేత పూజింపబడుతూ ఉంటుంది కాబట్టి బుధార్చిత అని అమ్మవారిని పిలిచారనమాట. మనము కూడా ట్రై చేద్దాం. కొంచెమైనా కొంచెంగా మన మనసుని, మన బుద్ధిని అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టడానికి మనం కూడా ప్రయత్నిద్దాం. ఆ విధంగా చేసిన అమ్మవారు సంతోషించి మన యొక్క కోరికలను తీర్చి మనల్ని
మోక్ష సాధన చేయడానికి అమ్మవారు సహాయపడతారు. శ్రీమాత్రే నమః.